అణ్వస్త్రాలను ఉపయోగించి అణు బాంబులతో అక్కడ కొండలను పేల్చి $137 బిలియన్ అంటే సుమారు 14 లక్షల కోట్ల రూపాయలతో ఒక డ్యామ్ కడుతుంది. ప్రపంచంలో అతిపెద్ద, అంటే మదర్ ఆఫ్ ఆల్ డ్యామ్స్ అంటారు. 3 గడ్జెస్ కంటే 1.5 టైమ్స్ ఒక డ్యామ్ చైనా నిర్మిస్తుంది. అక్కడ నుంచి బీజింగు గోబీ డెజర్ట్ ద్వారా బ్రహ్మపుత్ర నది నీటిని దారి మళ్లించుకుంటుందన్నమాట. దీనివల్ల ఇండియాకి ఆ వాటర్ డ్యామ్ దగ్గర ఫిల్ చేసే వాటర్ని భారత్ మీద యుద్ధ సమయాల్లో వదలబోతుంది. దాన్ని వెపనైజేషన్ ఆఫ్ ది వాటర్ అంటారు, వాటర్ బాంబు అని పిలుస్తారు. మరి ఈ వాటర్ బాంబు తట్టుకోవడం ఇండియాకి ఎలా? దాన్ని ఏమైనా మిసైల్తో పేలిస్తే, ఏదో అస్సాం చీఫ్ మినిస్టర్ అన్నట్టు దాన్ని ఏదో మిసైల్తో పేలిస్తే అది వచ్చేది మళ్ళీ మనకే, ఆ నీళ్ళని మన మీదకి వస్తుంది, మన అస్సాంను ముంచేస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఈ సదియా నుంచి దిబ్రూ నుంచి సదియా వరకే మొత్తం 700 కిలోమీటర్ల బౌండరీ ఏరియా అంతా మనకు మునిగిపోద్ది అనమాట, నార్త్ ఈస్ట్ అంతా అది మన మీదకే. కాబట్టి ఆ వాటర్ వదిలినా వారి సమయంలో వదిలినా మనకే నష్టం. కాబట్టి ఇండియా ఏం చేస్తుంది అంటే ఒక అద్భుతంగా ఒక పెద్ద 2 డ్యామ్లని డిజైన్ చేసింది. ఒకటి సయాంగ్ అనే ఒక ట్రిబ్యూటరీ ఒకటి ఉంటుందండి అస్సాంలోనే. ఈ అస్సాం తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో ప్రవహిస్తూ ఉంటాయి. అంటే ఏంటంటే ఈ బ్రహ్మపుత్ర నదికి కొన్ని వేల ట్రిబ్యూటరీస్ ఉంటాయి. ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు ఉంటాయి. అందులో దిహాంగ్ అనే ఒకటి ఉంటుంది, దిబాంగ్ అనే